నేను డిమాండ్ చేస్తా ఉన్నా. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 35,000 కోట్ల అంచనాతోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని తీసుకువస్తే దాదాపుగా 2023లో మీరు గద్దెనెక్కిన తర్వాత ఏం పనులు స్టార్ట్ చేశారు? దాదాపుగా 2.5 సంవత్సరాలు కాలయాపన చేసి దానికి ఇంకా అదనంగా 35,000 కోట్లను అంచనా వేసే విధంగా చేసి ఆ ప్రాజెక్టుని 75,000 కోట్లకు చేసే విధంగా చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈరోజు కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటన వస్తూ ఉన్నారు. మీరు అధికారం వచ్చినప్పటి నుంచి ఏమి అభివృద్ధి పనులు చేశారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇచ్చిన 6 గ్యారెంటీలు 425 హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా సరిగా చేసిన దాఖలాలు లేవు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఉద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు ఏ శాఖ చూసినా కానీ అన్ని రంగాలలో మీరు విఫలమయ్యారని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గురుకుల వ్యవస్థలో కూడా జీవో నెంబర్ 17 తీసుకొచ్చి కాంట్రాక్టర్లను పేద కాంట్రాక్టర్లను కొట్టగట్టిన పరిస్థితి మాకు తెలుస్తూ ఉంది. ఈరోజు ఈవెన్ కాంట్రాక్టర్లు వాళ్ళు బతకలేక మరి చావో రేవే పరిస్థితిలో ఉన్నారు. అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రైతాంగం మొత్తం రోడ్ల మీద నెలల పాటు వాళ్ళ పంటను కొనుగోలు కోసం రైతు వేదికల దగ్గర వేచి చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఏ విధంగా చూసినా కానీ అన్యాయం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పరిపాలనలో మీరు ఖచ్చితంగా ప్రాజెక్టులను పూర్తి చేయాలా. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఈ 2 సంవత్సరాల కాలయాపన చేసి అదనంగా బడ్జెట్